వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణలో సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గడిచిన 4 రోజులుగా ఇదే తంతు కొనసాగుతుంది. అయితే పాలిటిక్స్లో ఈ సవాళ్లు ప్రతి సవాళ్లు సహజమే. కానీ ఇవి చర్చ వరకు వెళితే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. కానీ ప్రస్తుతం ప్రశాంతంగా చర్చ జరిగే పరిస్థితులు లేవనే చెప్పాలి. తెలంగాణలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కంటే 18 నెలల కాంగ్రెస్ హయాంలో ఎంత మేలు జరిగిందో చర్చిద్దామంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీకి కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, రండి అంటూ సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సవాల్ను స్వీకరించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రావాలంటూ సీఎం రేవంత్కు ఛాలెంజ్ విసిరారు. కాంగ్రెస్ నేతలు వెంటనే కేటీఆర్ ఎదురుదాడికి దిగారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రండి అంటే కేటీఆర్ ప్రెస్ క్లబ్కి రండి అంటూ హడావిడి చేశారని కాంగ్రెస్ నేతలు వాదన. సీఎం రేవంత్ రెడ్డి గత కొంతకాలం నుంచి కేసీఆర్ అసెంబ్లీకి రండి, మీ సూచనలు సలహాలు ఇవ్వండి కోరుతూ వచ్చారు. అన్నింటికీ ఓకే, కానీ కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు, మేమిచ్చే కౌంటర్ సరిపోదా అంటూ కేటీఆర్ చెప్పే మాటలు సరిగ్గా సింక్ అవడం లేదన్న ఫీలింగ్ కూడా కాంగ్రెస్ నేతల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రావడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అనే చర్చను జనాల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. మేము రమ్మన్నది ఎవరిని, రమ్మన్నది ఎక్కడికి అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వెళ్ళిన కేటీఆర్ కాంగ్రెస్తో పాటు రేవంత్ రెడ్డిని కూడా కార్నర్ చేశారు. చర్చకు రమ్మంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పారిపోయారంటూ కేటీ రామారావు కామెంట్స్ చేశారు. దీంతో కేటీఆర్ను కాంగ్రెస్ సింగిల్ ఎజెండాతోనే కార్నర్ చేసింది. అసెంబ్లీకి కేసీఆర్ రావడానికి ఉన్న ఇబ్బంది ఏంటి, ప్రతిపక్ష నాయకుడి పదవిని కేసీఆర్ నుంచి నువ్వు తీసుకో, అప్పుడు చర్చ చేద్దామంటూ కౌంటర్ ఇచ్చింది. మొత్తంగా కేటీఆర్ చేసిన సవాల్ని నువ్వు కాదు కేసీఆర్ను తీసుకురా అంటూ అటాక్ చేసింది కాంగ్రెస్. చర్చ వ్యవహారం రాజకీయంగా హీట్ పెంచడానికి ఉపయోగపడింది, కానీ చర్చ అనేది పక్కదారి పెట్టింది.